సార్ నమస్తే అండి. అవసరమా? ఒక సీనియర్ కాంగ్రెస్ నేతగా షర్మిల గారి ఎంట్రీని మీరు ఎలా స్వీకరిస్తున్నారు? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి అరణ్యవాసం ముగిసింది. అధికారంకి వచ్చే వాతావరణం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరడము, పిసిసి అధ్యక్ష బాధ్యత చేపట్టడం అనేది అది అదనపు లాభం, అదనపు బలం. ఓకే. కానీ అంటే మీలాంటి ఒక సీనియర్ నాయకుల్ని అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీకి సేవలు చేస్తూ సీనియర్‌గా కొనసాగుతున్నటువంటి మీలాంటి వాళ్ళను వదిలి ఇప్పుడిప్పుడే చేరిన షర్మిల గారికి పీసీసీ ఇవ్వడం పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక్కడమ్మా 2 విషయాలు. యాక్చువల్‌గా అధిష్టాన వర్గం నన్ను 2 సార్లు పిసిసి అధ్యక్ష బాధ్యత తీసుకోమని అడిగింది. ఓకే. నేనే వద్దన్నాను. నేనే 2 సార్లు ఈవెన్ శైలజనాథ్ గారిని పెట్టేటప్పుడు, రుద్రరాజు గారిని పెట్టేటప్పుడు నన్ను అడగడం జరిగింది. నేనే దీనికి ఇంత ఆర్థిక బలం అవసరము. నేను మిగతాయన్ని ఉన్నాయి కానీ ఆర్థిక బలము వీక్ అవుతుంది. ఆ పక్క జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవాలంటే వాళ్ళకుండే ఆర్థిక బలం ముందర నాకు చాలదు కాబట్టి నేను మిగతాయన్ని నన్ను ఉపయోగించుకోండి అని నేనే చెప్పడం జరిగింది. కాబట్టి అది ఆ విషయం వచ్చేసి నన్ను 2 సార్లు అడిగారు. నేనే వద్దన్నాను. రెండవదిమ్మా ఇది ఒక టీం వర్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏఐసిసి అధ్యక్షులు ఎవరమ్మా? మల్లికార్జున ఖర్గే గారు. అంత మాత్రం చేత రాహుల్ గాంధీ గారి ఇంపార్టెన్స్ ఏమి తగ్గదు కదా. ఇప్పుడు భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తా ఉండేదేమో రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షులేమో మల్లికార్జున ఖర్గే గారు. ఇది ఒక టీం వర్క్. అదే విధంగా గతంలో వైఎస్ డిఎస్ కాంబినేషన్ అనేవాళ్ళు. వైఎస్ డిఎస్ కాంబినేషన్ 2004లో 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు వైఎస్ పిసిసి అధ్యక్షుడు కాదు, డి శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడు. ఈయన సిఎల్పి లీడరు, ఆయన పిసిసి అధ్యక్షుడు. డిఎస్ 2 సార్లు అధికారంకి వచ్చింది. అంతకుముందు రాజశేఖర రెడ్డి 2 సార్లు పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, 85, 99. అప్పుడు 2 సార్లు ఓడిపోయింది పార్టీ, అధికారంలోకి రాలేదు. కాబట్టి ఇది ఒక టీం వర్క్. కాకపోతే అంటే ఒకరు ఆ స్థానంలో ఉంటారు. దానికి ఎగ్జాంపుల్ చెప్పిన కదా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు. మల్లికార్జున ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షుడంత మాత్రాన వాళ్ళ విలువ తగ్గదు. ఇదే టీం వర్క్ గా పనిచేస్తాం. సో అలా సాటిస్ఫై అవుతున్నారన్నమాట అని నేను చెప్తే కదా, నన్నే అడిగితే నేనే తీసుకోలేదమ్మా. నేను గతంలో 2 సార్లు శైలజనాథ్ గారు ఇచ్చేటప్పుడు, రుద్రరాజు గారు ఇచ్చేటప్పుడు నన్ను అడిగారు. నేను వచ్చేసి నా పరిస్థితి బట్టి నా డిమెరిట్స్ నాకు తెలుసు. కాబట్టి ఆర్థిక బలం దీనికి పుష్కలంగా కావాలా, వాళ్ళని ఎదుర్కొనే శక్తి లేదు, నేనే వద్దన్నాను. సో మీకు అలా అనిపించిన నాలాంటి వాళ్ళు, అలాగే మీ అభిమానులు చాలా మంది మా సీనియర్ నేత ఉన్నాడు కదా అనే ఒక భావనలో అభిమానులు అయితే ఇప్పటికే ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు సార్. సరే షర్మిల గారు ఏంటి ఏపీ కాంగ్రెస్ నిజంగా అంటే మీరు అరణ్యవాసం ముగిసింది అని అన్నారు. అది జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే అంత శక్తి షర్మిల గారికి ఉన్నదంటారా? అంటే తెలంగాణలో ప్రూవ్ చేసుకోలేకపోయింది, మరి ఏపీలో ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు? ఇది ఒక కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిను తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రుల శత్రువుల సత్యము సుమతి అని. తర్వాత ఇది ఒకసారి శత్రువులు మిత్రులు శత్రువులు అవుతుంటారు. తర్వాత పరిస్థితులు వచ్చేసి కాలం కలిసి వచ్చినప్పుడు నడిసొచ్చే కొడుకు పుడతాడట, కాలం కలిసి రానప్పుడు పై పంచే పామయ్య గరుస్తుందని చెప్పేసి పెద్దల సామెతలు. కాబట్టి కలిసి వచ్చేటప్పుడు అది అనేక కారణాలు ఉంటాయి. పెద్ద పెద్ద మన నాయకులు చూస్తే ఇందిరాగాంధీ లాంటి ప్రపంచ నాయకురాలే ఓడిపోయింది, ప్రైమ్ మినిస్టర్ గా ఉంటూ ఓడిపోయింది. విశ్వవిఖ్యాత నవరస నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు 89లో ఓడిపోవడం జరిగింది. జయలలిత ఓడిపోయింది, కేసీఆర్ ఓడిపోయినాడు, చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడు, జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ ఓడిపోయింది. అది ఎక్కడ? విశాఖపట్నంలో బీజేపీ అభ్యర్థి చేతిలో. కాబట్టి గెలుపు ఓటములు ఇది దైవాధీనాలు, పరిస్థితులు బట్టి అనేక పరిస్థితులు బట్టి ఆధారపడి ఉంటాయి. ఒకప్పుడు ఓడిపోయిన వాళ్ళే గెలుస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి టీడీపీ చేతిలో, మీసాల రామానాయణ చేతిలో ఓడిపోయినాడు, మీసాల వెంకటరామనాయణ చేతిలో. మరి అదే టీడీపీకి వచ్చేసి అనేక సంవత్సరాలు వచ్చేసి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి పరిస్థితులు బట్టి ఆధారపడి ఉంటాయి. ఒక్క ఈవెంట్ బట్టి మనము జయాపజయాలు నిర్ణయించలేము. ఇప్పుడు వాజ్పేయి గారు వచ్చేసి ఓడిపోయినారు. వాజ్పేయి గారు, ఇప్పుడు అద్వానీ గారు యాక్చువల్ గా రథయాత్ర పెట్టింది ఆయన. ఈ రోజు బీజేపీ ఉందంటే ఆ స్థానంలో
అది అద్వానీ వాజ్పేయి కాంబినేషన్. కానీ ఈ రోజు అద్వానీ పరిస్థితి ఏమిటి? ఉమ్, మోడీ వచ్చేసి అద్వానీ గారు ఉన్నప్పుడు మోడీ వారు చాలా చిన్నవారు. అవును. అద్వానీ గారి రథయాత్రలో మోడీ వచ్చేసి ఈవెన్ రికగ్నైజబుల్ స్థాయిలో కూడా లేరు. అటువంటి వాడు ఈ రోజు వచ్చేసి 10 ఇయర్స్ నిరాఘాటంగా పరిపాలిస్తున్నా పరిస్థితులు బట్టి ఆధారపడి ఉంటుందమ్మా. సరే, ఇప్పుడు జగనన్న వదిలిన బాణం షర్మిల ఓటు బ్యాంకు టీడీపీకి వెళ్లకుండా ఇక్కడిక్కడే ఆ వైసీపీ లేదా కాంగ్రెస్ ఇక్కడిక్కడే సీట్ల సర్దుబాటు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత ఉన్న నాయకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఇంకొక ప్రత్యామ్నాయం టీడీపీ కాకూడదు, కాంగ్రెసే కావాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ వైఎస్ఆర్ తనయగా తనకి పగ్గాలు అప్పచెప్పారు. దీని వెనకాల జగన్ హస్తమే ఉంది. ఇది ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్ అనేది అయితే చెప్తున్నారు సార్. మరి ఇది ఎంతవరకు నిజం? కాంగ్రెస్ లక్ష్యం వచ్చేసి 2024లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి రావడమే మా లక్ష్యం. 2029 కాదు, 2024లోనే అటు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా, ఇక్కడ రాష్ట్రంలో వచ్చేసి కాంగ్రెస్ అధికారంలోకి రావడం అనేది మా లక్ష్యం. ఇది 2020 మ్యాచ్, టెస్ట్ మ్యాచ్ కాదు, 2020 మ్యాచ్. టెస్ట్ మ్యాచ్ అయితే 2029, 2020 మ్యాచ్ లోనే సిక్సర్ కొట్టి లాస్ట్ ఓవర్ లో సిక్సర్స్ మొత్తం 6 బాల్స్ కు సిక్సర్స్ కొట్టి, ఇంకా కొన్ని బాల్స్ ఏమన్నా క్రికెట్ భాష నాకు పూర్తిగా తెలియదు. కాబట్టి 2020 మ్యాచ్ 2024లో కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి రావాలనేది మా లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసం మేము అధికారంలోకి రావాలంటే ఏం జరగాలి? వైకాపా ఓడిపోవాలి, టీడీపీ ఓడిపోవాలి, జనసేన ఓడిపోవాలి, బీజేపీ ఓడిపోవాలి. వాళ్ళు ఓడిపోతేనే కదా మేము గెలిచేది. కాబట్టి మాకు జగన్మోహన్ రెడ్డి ఎంత రాజకీయ ప్రత్యర్థో, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూడా అంత రాజకీయ ప్రత్యర్థులే. కాబట్టి మేము మా దృష్టిలో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే మేము పదే చెప్తున్నాము. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ చేతిలో వీళ్ళందరూ కీలు బొమ్మలు. కాబట్టి బాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, జగన్ కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, పవన్ కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే. బీజేపీ ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీల్లో నంబర్ 1. ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది, ఇంకా మిగతా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది, దుగరాజపట్నం ఓడరేవు పూసేయలేదు, పోలవరం ప్రశ్నార్థకమైంది, విజయవాడ మెట్రో లేదు, విశాఖ మెట్రో లేదు, విశాఖ రైల్వే జోన్ లేదు, విశాఖ చిన్న ఇండస్ట్రియల్ కారిడర్ లేదు. కాబట్టి రాష్ట్రానికి తీరం ద్రోహం చేసిన పార్టీ బీజేపీ. అటువంటి బీజేపీ చేతిలో ఈ 3 పార్టీలు కీలు బొమ్మలు, కబాలీలు. రజనీకాంత్ సినిమా కబాలీలో ఒక డైలాగ్ ఉంది. ఒక పాత సినిమాలో ఒక పాత విలన్ గల్లలుంగి కట్టుకొని ఈడ ఘాటు పెట్టుకొని మీషం మెలేసి ఏ కవాలి అని పిలువగానే చేతులు కట్టుకొని వంగోని ఎస్ బాస్ అని వస్తారే, అటువంటి కబాలీ పార్టీలు బీజేపీ చేతిలో ఈ 3. కాబట్టి మాకు వచ్చేసి వాళ్ళలో ఎవరు ఎక్కువ తక్కువ కాదు, నల్లగారిని తుక్కుగా చిత్తుగా ఓడించి అటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో అధికారంలోకి రావడమే వాళ్ళ లక్ష్యం. ఓకే సార్, ఇప్పుడు షర్మిల గారి దీంట్లో ఆధ్వర్యంలో జగన్ ఎక్కువగా చెప్పండి. చెప్పు షర్మిల గారి ఆధ్వర్యంలో నేను చెప్పేది మాకు సార్ కంప్లీట్ చేయండి. మాకు జగన్ ఒక్కడే రాజకీయ ప్రత్యర్థి కాదు. ఈ 4 పార్టీలు మా దృష్టిలో దుష్ట చతుష్టయ పార్టీలు. మహాభారతంలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు, వీళ్ళందరూ దుష్ట చతుష్టయం అని చెప్పేసి అందరికి పాపులర్. కాబట్టి మా దృష్టిలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, వైకాపా, టీడీపీ, జనసేన ఇవి దుష్ట చతుష్టయ పార్టీలు. కాబట్టి వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ దుష్ట చతుష్టయ పార్టీలు. ఇది మా లక్ష్యం. సో ఇప్పుడు షర్మిల గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, కొన్ని అంతు తెలియని సస్పెన్స్ థ్రిల్లర్ సంఘటనలు రాష్ట్రంలో జరిగిన వాటికి ఒక తెరపడే అవకాశం ఉందా? అంటే కోడికత్తి కేసు కావచ్చు, వివేకా కేసు కావచ్చు, ఇలాంటి వాటికి తెరపడే అవకాశం ఉందా? ఇవన్నీ కోర్టులో తేలాలమ్మా. పార్టీల ఓటమి గెలుపులు ప్రజా కోర్టులో తేలుతాయి. ఇవి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అవినీతి కేసులు కానీ, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కానీ, కోడికత్తి కేసు కానీ, ఇవి కోర్టులు ఉన్నాయి కాబట్టి అది కోర్టులు తేలుతాయి. పార్టీల యొక్క భవిష్యత్తు ప్రజా కోర్టులో తేలుతుంది.
కాబట్టి ఇప్పుడు వచ్చేది ప్రజా కోర్టు. కాబట్టి ప్రజా కోర్టు లోపలనే కోర్టుల డెసిషన్స్ వచ్చేట్టుగా లేదు చూస్తే. ఫస్ట్ ప్రజా కోర్టే వచ్చేట్టుగా ఉంది ముందు తీర్పు. కోర్టుల తర్వాత లేట్‌గా వచ్చేట్టుగా ఉంది. కోర్టువి కాబట్టి ఇప్పట్లో ఇది వచ్చేలా. పొలిటికల్ అంశంగా అయితాయి. డెఫినెట్‌గా హ్మ్. రాజకీయ అంశంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గాని, కొడికత్తి కేసు గాని, జగన్ మీద అవినీతి కేసులు గాని, ఇవన్నీ రాజకీయ అంశాలు. కానీ తీర్పులు రావు గాని కోర్టుల్లో ఖచ్చితంగా రాజకీయ అంశాలైతాయి. వీటి ప్రజా కోర్టులో వీటి ప్రభావం విపరీతంగా ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి డెఫినెట్‌గా వచ్చేసి ఈ 3 మైనస్ పాయింట్లే. ఇలాంటి మైనస్ పాయింట్ కాదు. దానికి ఆన్సర్ చెప్పలేని పరిస్థితిలో. ఇప్పుడు రైట్. కోడికత్తి కేసు ఉంది. నువ్వు ఎందుకు పోలేదు 5 సంవత్సరాలుగా సాక్ష్యం చెప్పేదానికి? నువ్వు హ్మ్. దేశమంతా, రాష్ట్రమంతా తిరుగుతావు. పోయి ఆ కోర్టులో పోయి 5 నిమిషాలు సాక్ష్యం చెప్తే, అది ఏదో చెప్పు, వాస్తవం చెప్పు. అది ఏదో హ్మ్. అతనికి శిక్ష పడడమా, బెయిల్ రావడమా? శిక్ష పడినా గాని ఆల్రెడీ అయిపోయింది. 5 నెలలు బయటికొస్తాడు. హ్మ్. లేకుంటే బెయిల్‌న వస్తది. ఇది ఎంత అమానుష్యము, అమానవీయము. ఒక యెస్. దళితుడు, ఒక యువకుడు వచ్చేసి నీకు అతను చెప్పడం ప్రకారంగా నీ కోసము సాక్రిఫైస్ చేస్తే, నువ్వు సాక్ష్యం చెప్పేదానికి పోలేదు అంటే, నువ్వు ఏదన్నా గానిలే, తీర్పు ఏమన్నా గాని, నువ్వు సాక్ష్యం హ్మ్. చెప్పాలి గదా! ఎంత రైట్. అమానుష్యం వచ్చేసి ఇది. మానవత్వం ఉండేవాడు ఎవరైనా చేసే పనేనా? ఇంకా రెండవది వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. మీ హ్మ్. సొంత చిన్నన్న. ఎక్కడో కాదు చనిపోయింది. పులివెందుల హ్మ్. టౌన్‌లో. ఎక్కడో కాదు ఇంట్లో. చనిపోయి 5 ఏళ్ళు కావస్తా ఉంటే, ఇప్పటి వరకు దానికి అతీగతి లేకపోవడమే కాకుండా, స్పష్టంగా అందరికీ తెలుస్తుంది. హ్మ్. బాధితులకు కాకుండా నిందితుల తరపున వకాల్తా పుచ్చుకుంటున్నాడు. నిందితులకు వచ్చేసి హెల్ప్ చేస్తున్నది స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇది యెస్. ఎవరైనా చేసే పనేనా ఇది? హ్మ్. డెఫినిట్‌గా అది ప్రభావం చూపుతుంది. డెఫినెట్‌లీ. అవినీతి కేసులు నువ్వు వచ్చేసి నీ మీద 11 సంవత్సరాలుగా వచ్చేసి నువ్వు కేసుల నుండి కోర్టుకు పోకుండా కేసులు కొలిక్కి రాకుండా చేస్తున్నావంటే ఎన్ని సార్లు వచ్చేసి కోర్టులు కూడా ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది హ్మ్. 371 సార్లు వాయిదా ఏదో వేయమంటే సిబిఐ కేసుల్లో అదేమన్నా కోర్టులు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. వాళ్ళు విశ్వసనీయత కోల్పోతున్నాయి. కాబట్టి యెస్. ఇవన్నీ డెఫినిట్‌గా రేపు ఎన్నికల్లో రాజకీయ ప్రచారాస్త్రాలు డెఫినిట్‌గా వాటి ప్రభావం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ చెప్పలేడు. డెఫినిట్‌గా దానికి మైనస్ పాయింట్ ఇది. సరే మీరేమో దుష్ట చతుష్టయం అని నలుగురిని మా శత్రువులు అని చెప్పేశారు. మరి టీడీపీ వాళ్ళేమో మురిసిపోతున్నారు. ఆల్రెడీ టీడీపీ, జనసేన మిత్రపక్షం అయిపోయారు. బీజేపీ క్యూలో ఉంది. తొందరలో కలిసిపోతుందనే టాక్ కూడా ఉంది. సో, దాంతో పాటు మేము కాంగ్రెస్ కూడా కలుపుకొని జగన్ టార్గెట్‌గా వెళ్తాము. మేము మిత్ర చతుష్టయం అనే విధంగా టీడీపీ మరి మురిసిపోతుంది సార్. ఒకవేళ అలాంటి ఆఫర్ గనుక చేస్తే కలిసే ఛాన్సెస్ ఉన్నాయా? ఇంపాసిబుల్ అమ్మా. ఇప్పుడమ్మా కేంద్రంలో ఆల్రెడీ ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి 2 కూటములున్నాయి. కేంద్రంలో జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి. ఎన్డీఏ కూటమిలో ప్రధానమైన పార్టీ బీజేపీ. ఎన్డీఏ కూటమిలో నేను భాగస్వామిని అని జనసేన వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే హ్మ్. బీజేపీ, జనసేన ఆ ఫెవికాల్ బంధము చాలా బాగుంది. అదే సమయంలో జనసేనకు టీడీపీకి ఫెవికాల్ బంధం ఉంది. అంటే ఇప్పుడు ఇంకా అటువంటి టీడీపీతో కలిస్తే కాంగ్రెస్ ఒకవేళ అనుకున్నానండి. అంటే హ్మ్. అప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఒకటేనా? కాంగ్రెస్ రైట్. అదే గదా! ఇప్పుడు ఫైనల్‌గా వచ్చేసి లింక్ ఆనుంటుంది గదా! అక్కడ. కేంద్రంలో ఎన్డీఏ, హ్మ్. ఇండియా. ఎన్డీఏలో ప్రధానమైన పార్టీ బీజేపీ. ఇండియాలో ప్రధానమైన పార్టీ కాంగ్రెసు. హ్మ్. కాబట్టి రేపు మాకు, వామపక్షాలకు, ఆప్‌కు ఇండియాలో కూటములు ఉన్నాయి కాబట్టి మా బంధం ఉండేదానికి ఆస్కారం ఉంది గానీ, ఈ హ్మ్. బంధం ఉండేదానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే జనసేన వచ్చేసి బీజేపీలో లింక్‌లో ఉంది. జనసేనతో రైట్ సార్. టీడీపీ లింక్‌లో ఉంది. మానస పుత్రుడని కాబట్టి అందరూ అది చెప్పుకునేదే అది గదా! అది ఇంపాసిబుల్. హ్మ్. బీజేపీ నరేంద్ర మోదీ మానస పుత్రుడు పవన్ కళ్యాణ్ అని అందరికీ తెలిసిన విషయమే. అవును. చెప్తున్నా. అవును. మరి ఇప్పుడు మీరేం మరి కేంద్రంలో గూడా రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తారు అని చెప్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తారని చెప్తున్నారు. కానీ ఇప్పటికే మంచి గ్రాఫ్‌తో వెళ్తున్న నరేంద్ర మోదీకి మొన్న అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రాణప్రతిష్ఠ ఇంకా బూస్ట్ అయిపోయింది. ఇంకా ఈసారి నరేంద్ర మోదీ గెలుపు వన్ సైడే అనేటువంటి టాక్ అయితే వినబడుతుంది సార్. మరి ఎలా ఎదుర్కోవచ్చు? ఇక్కడ 2 అంశాలమ్మా. సరే. ఈ యొక్క అయోధ్య రామ మందిరం అనేది డెఫినిట్‌గా బీజేపీ రాజకీయంగా ఉపయోగించుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేసేది వాస్తవమే. రెండోది వచ్చేసి భారత్ జోడో న్యాయ యాత్ర అనేది రాహుల్ గాంధీ గారు ఇది ఇండియా కూటమికి, కాంగ్రెస్ పార్టీకి ఇదొకటి. సరే అవును. ఇక్కడ భారత్ జోడో న్యాయ యాత్రలో ప్రధానమైన అంశాలు వచ్చేసి ద్రవ్యోల్బణము, నిరుద్యోగం, రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం. ఈ 3 పాయింట్ల మీద ప్రధానంగా భారత్ జోడో న్యాయ యాత్ర. పట్టుడు యాత్ర. రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం
దాంట్లో ప్రధానంగా ద్రవ్యోల్బణం ధరలు వచ్చేసి, రెండవది వచ్చేసి నిరుద్యోగం ప్రధానంగా. ఇది అందరికీ సంబంధించిన సమస్యలు. ఈ సమస్యలు మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరికీ వర్తించే సమస్యలు. ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారి భారత్ జోడో న్యాయ. ఇక్కడ అయోధ్యది వచ్చేసి ఒకటి ఇక్కడ చిన్నప్పుడు ఒక మోరల్ నీతికథ జ్ఞాపకం వస్తా ఉంది. ఏమి? చాకలి, కుక్క, గాడిద. అంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. కుక్క చేయాల్సిన పని గాడిద చేసి ఏమైంది? కుక్క దొంగలు వస్తే కుక్క అరవాల, కుక్క నిద్రపోతుంది చెప్పేసి గాడిద దర్శనం. ఏమైంది? నిద్రాభంగం అని చెప్పేసి ఇతను కొట్టి చంపాడు. ఇక్కడ పూజారులు, పీఠాధిపతులు, దానికి మతాధిపతులు వాళ్ళు ప్రతిష్ఠ చేయాల్సిన కార్యక్రమం. వాళ్ళు ప్రాణ ప్రతిష్ఠ చేస్తే మోడీ గారు కానీ, మీరు కానీ, నేను కానీ మనందరం వచ్చేసేసి దాన్ని వీక్షించి పరమానంద భరితులం కావాలి. ఇది యాక్చువల్ గా జరగాల్సిన తంతు. వాళ్ళు ప్రతిష్ఠ చేసే, ప్రాణ ప్రతిష్ఠ వాళ్ళు చేస్తే మోడీతో సహా మనందరం వచ్చేసి దాన్ని చూసి పరమానంద భరితులై దాని అది కావాలా. కానీ ఇక్కడ రివర్స్ జరిగిందనమాట. కాబట్టి ఫండమెంటల్ గా అది రాజకీయ పార్టీలు తప్పులు పట్టడమే కాదు, పీఠాధిపతులే తప్పులు పడుతుంది. ఇప్పుడు భారతదేశంలో రామాలయం లేని ఊరు ఉంటుందా? కాబట్టి భారతదేశంలో ప్రతి గ్రామము ఒక అయోధ్య. కాకపోతే అయోధ్యలో పుట్టినాడని అంతే కానీ ప్రతి గ్రామము ఒక అయోధ్య, ప్రతి ఇల్లు ఒక రామ మందిరం, ప్రతి గ్రామంలో రామాలయం ఉంటుంది, ప్రతి ఇంట్లో రాముని పటం, సీతారామ లక్ష్మణ ఆంజనేయ పటాలు ఉంటాయి. కొన్ని చోట్ల సీతారామ లక్ష్మణులే ఉంటది, కొన్ని చోట్ల సీతారామ లక్ష్మణులు ప్లస్ ఆంజనేయుడు కూడా ఉంటారు ఎక్కువ చోట్ల. ఇక్కడ కేవలం వచ్చేసి బాలరాముడే ఉండేది. ఇక్కడ నలుగురు ఉంటారు. కాబట్టి ప్రతి ఇల్లు ఒక రామ మందిరం. నిన్న కూడా వచ్చేసి అయోధ్యకు వాళ్ళు పిలిచింది 7,000 మందినే. 140 కోట్ల మందిలో అడిగి పిలిచింది 7,000 మందినే. అంటే మిగతా వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళు రామభక్తులు, వాళ్ళు రాముని మీద ప్రేమ ఉండే వాళ్ళు లేదని కాదు. ఇప్పుడు నేను కూడా మా ఊర్లో మా మిస్సెస్ రోజు చేస్తా ఉంటుంది పూజా మందిరంలో రామభజన. నేను వచ్చేసి నిన్న కూడా అన్నదాన కార్యక్రమం, మిగతా అనేక కార్యక్రమాలు పాల్గొన్నా. కాబట్టి ఎవరి కుద్దోళ్ళు పాల్గొన్నారు. కాబట్టి అది రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకున్నా కానీ అది ఉపయోగపడదు. ఇంకొక కారణం వచ్చేసి 1989లో ఆ రోజు రాజీవ్ గాంధీ గారు వచ్చేసి ఫస్ట్ మూసేసిన గుడిని తెరిపించింది రాజీవ్ గాంధీ గారి పీరియడ్ లో. తెరిపించడమే కాకుండా అక్కడ నుండే ప్రచారం ప్రారంభించారు. కానీ ఏమైంది? ఓడిపోవడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు 1989లో 1984లో కనీ వినిరిగిన మెజారిటీ, మొత్తము 414 ఎంపీ సీట్లు ఇంతవరకు చరిత్రలో భారత రాలేదు. అటువంటి పరిస్థితిలో 89లో గుడిని తెరిపించడం జరిగింది. ఆ నుండి ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. ఏమైంది? కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కాబట్టి అది ఏదో అది కాంగ్రెస్ పార్టీకి కానీ ఇంకో పార్టీకి కానీ అవి ఉపయోగపడతాయని అనుకోవడం లేదు. 96లో బీజేపీకి ఉపయోగపడింది అనుకున్నాం, 98లో ఉపయోగపడింది అనుకున్నాం, 99 ఉపయోగపడింది అనుకున్నాం. మరి 2004లో అయోధ్య ఇష్యూ అట్టేంది కదా, ఎందుకు ఓడిపోయింది? 2004లో కాంగ్రెస్ గెలిచింది, 2009లో కాంగ్రెస్ గెలిచింది, మళ్ళీ 2014లో ఆ ఇష్యూ లేకుండానే బీజేపీ గెలిచింది, 2019లో ఆ ఇష్యూ లేకుండానే బీజేపీ గెలిచింది. కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు కాంగ్రెస్ కు ఉపయోగపడలేదు, బీజేపీకి ఉపయోగపడదు. బీజేపీ కొన్ని ఉపయోగించుకోకుండా అధికారంకి వచ్చింది. ఉపయోగించుకునే సందర్భాల్లో ఓడిపోవడం జరిగింది 2004, 2009లో. కాబట్టి ఇక్కడ మెయిన్ గా అయోధ్య దాని నుండి వాళ్ళు అనుకోవచ్చు, కానీ దాంట్లో పెద్దగా దట్టు హిందువులు వచ్చేసి వీళ్ళు రామాయణ కల్పవృక్షాన్ని చదివారు, రామాయణ విషవృక్షాన్ని కూడా చదివారు. రంగనాయకమ్మ రాసిన రామాయణ విషవృక్షంలో అనేక విధాలుగా అయినా కానీ దాన్ని వచ్చేసి మంచిని స్వీకరించే తత్వం ఉంది. కాబట్టి ఇక్కడ ఏదో రామాయణ విషవృక్షం రాశామని చెప్పేసి రంగనాయకమ్మ మీద దాడులు ఏం చేయలేదు. అంత మంచి చేత మొత్తం వచ్చేసి రామునికి మీద సీత మీద నమ్మకం కోల్పోలేదు. రామాయణం సీరియల్ వస్తే గత తరం ఎంత చూశారో, మనకు కరోనా వచ్చినప్పుడు అంతకంటే ఎక్కువ చూశారు రామాయణము మొదట్లో. కాబట్టి ఈ దేశంలో రాముని యొక్క ఆయన సకల గుణాభిరాముడు, రాముడు అందరి వాడు, ఆయన సర్వ ప్రాణహితుడు, మానవులకే కాకుండా ఒక ఉడత, ఒక జటాయువు. కాబట్టి సర్వ ప్రాణహితుడు, సకల గుణాభిరాముడు, అందరి వాడు. కాబట్టి అది మోడీకి చెందినవాడు కాదు, తులసిరెడ్డికి చెందినవాడు, మీకు చెందినవాడు,
అందరికీ చెందినవాడు, ఇది భారతదేశంలో రాముడు, కాబట్టి అది ఉపయోగపడుతుంది అనుకోవడం లేదు. అది ఒక అంశం. రెండవది, ఈసారి బీజేపీకి 2019 ఎన్నికల ఫలితాలు రాష్ట్రాల వారీగా చూస్తే బీజేపీకి ఒక 80 నుండి 100 సీట్లు ఖచ్చితంగా తగ్గిపోతాయని అనిపిస్తుంది. ఎందుకంటే సాచురేషన్. ఉత్తరప్రదేశ్ లో పోయినసారి 80కి 62 వచ్చినాయి, 80కి 62 ఓన్లీ బీజేపీకి మీద మిత్రపక్షాలు కాకుండా. ఇప్పుడు ఈవెన్ అయోధ్య ప్రభావం పన్నా గానీ అంతకు మించి వచ్చే పరిస్థితి లేదు, ఆ తగ్గే పరిస్థితి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు గుజరాత్ లో 26కి 26 వచ్చింది 2019లో, 26కి 26. ఈసారి అంతకంటే పెరగవు కదా, అయోధ్య ఇష్యూ వలన అంతకంటే పెరిగేది ఏం లేదు, ఎన్నో తగ్గుతాయి. రాజస్థాన్ లో 20కి 25 వచ్చినాయి, రాజస్థాన్ లో 25కి 25. అయోధ్య ఇష్యూ వలన అంతకన్నా పెరగవు కదా, తగ్గేదే. కర్ణాటకలో 28కి 26, 27 వచ్చినాయి. ఛత్తీస్గఢ్ లో 11కు 9 వచ్చినాయి. అంటే పోయినసారి సాచురేషన్ అంటే అంతకు మించి పోయేదానికి ఆస్కారం లేని స్థాయికి పోయింది. కాబట్టి ఇంక ఏ ఇష్యూ వచ్చినా కానీ తగ్గేదే తప్ప పెరిగేది లేదు. అట్ ది సేమ్ టైం ఈ రాష్ట్రాలు బీహార్ లో తగ్గుతాయి, మహారాష్ట్రలో తగ్గుతాయి, కర్ణాటక తగ్గుతాయి. పోనీ ఎక్కువ వచ్చే రాష్ట్రాలు ఏమన్నా ఉన్నాయంటే నీకు కేరళలో రావు, తమిళనాడులో రావు, ఒరిస్సా. ఏ రాష్ట్రంలో 2019 కంటే ఒక సీట్ అయినా ఎక్కువ వచ్చే రాష్ట్రం ఒక్కటి లేదు. కానీ తగ్గే రాష్ట్రాలే ఉన్నాయి కాబట్టి వాళ్ళకు 303 నుండి ఇంకా ఇప్పటికి కూడా ఒకవేళ సింగిల్ లార్జెస్ట్ పార్టీ రావచ్చేమో కానీ 100 సీట్లు గ్యారంటీగా తగ్గుతాయి. కాబట్టి అప్పుడు ఇండియా, కాంగ్రెస్ కూడా సొంతంగా రాదు, ఇండియా కూటమి, సంకీర్ణ కూటమి 2004-9లో కూడా కాంగ్రెస్ యూపీఏ వచ్చింది, యూపీఏలో పెద్ద పార్టీగా వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా అధికారంలోకి వస్తుంది. సంకీర్ణ ప్రభుత్వమే, సొంతంగా కాంగ్రెస్ రాదు, బీజేపీకి తగ్గుతాయి. సంకీర్ణంలో వాళ్ళ ఎన్డీఏ కూటమిలో బీజేపీ తప్ప మిగతా పార్టీలు వచ్చేసి చాలా చిన్న చిన్న పార్టీలు, వాళ్ళకి పెద్ద సీట్లు లేవు. ఈ పక్క ఇండియా కూటమిలో బలమైన పార్టీలు, డిఎంకే గాని, ఆర్జేడీ గాని, జేడీయూ గాని, బలమైన పార్టీలు, సీట్లు వచ్చే పార్టీలు ఉన్నాయి. అది అడ్వాంటేజ్ ఈసారి కాంగ్రెస్ కు. కొంచెం హోప్ ఉన్నట్టే, అంటే కాంగ్రెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టే. నేనే కాంగ్రెస్ వచ్చేసి 100% కాంగ్రెస్ చెప్పడం లేదు, ఇండియా కూటమికి ఛాన్సెస్ ఆర్ దేర్. రైట్, ఓకే సార్. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మారుస్తూ, ఇన్ఛార్జీల్ని మారుస్తూ, ఆ అభ్యర్థిని కూడా ఒక ఇంత గందరగోళానికి గురి చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంటే గత 5 ఏళ్ల పాలన బాగా లేదు అని స్వయంగా వాళ్ళు ఒప్పుకున్నట్టేనా? ఈ ఇన్ఛార్జీల్ని మార్చడం వల్ల పార్టీకి ఏమైనా ఉపయోగం ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు అది బహుశా నేను అనుకోవడము, జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజిక్ గా తప్పు చేశాడనిపిస్తుంది. యాక్చువల్గా వచ్చేసి ఏ పార్టీకైనా సరే ఆవులు మళ్లించేవాడే అర్జునుడు. ఏ పార్టీకైనా అని గెలిచేవాని ఉన్నంతలో 4, 500, 10 మంది అభ్యర్థుల్లో గెలిచేవానికి అవకాశాలు ఇస్తారు. అది కులము మతము ఉండవు. ముందు గెలిస్తే మళ్ళీ నామినేటెడ్ పోస్ట్ ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. బట్ ఏ పార్టీ అయినా ఆ కోణంలో ఆలోచిస్తుంది. కానీ ఇక్కడ ఎలక్షన్స్ ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాకముందే, వెలువడక ముందే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటాడు. నువ్వు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల్రెడీ అతని నువ్వు వచ్చి చెప్పొచ్చు, నీకు ఎమ్మెల్యే ఇవ్వమన్నా కానీ ఎమ్మెల్యేగానే ఉంటాడు కదా. అతను ఇంకా 2-3 నెలల పాటు ఎమ్మెల్యేగానే ఉంటాడు. అతను ఎమ్మెల్యేగా ఉండంగా వేరే వాడిని ఓపెన్ గా వచ్చేసేసి రేపు టికెట్ ఇతనికంటే అది స్ట్రాటజీని తప్పు అంటా నేను. అది వచ్చేసి ఒకవేళ మనసులో ఏమన్నా వచ్చేసి ఎవరికైనా సరే నీకు ఏమో అంటే గనా అతను 2-3 నెలలు ఉంటాడు కదా. నేచురల్ గా వచ్చేసి వాళ్ళ లోకల్ గా కాబోయే అభ్యర్థికి వాళ్ళకు జగన్మోహన్ రెడ్డికి నాయకునిగా వచ్చేసి గౌరవం ఇవ్వచ్చు, కానీ అక్కడికక్కడ లోకల్ గా నేనే ఉన్నాను, మా ఊర్లో వచ్చేసేసి ఉన్నప్పుడు అది ఒక ఆ టైప్ వేరు, నాయకునికి విలువ ఇచ్చే వేరు. కాబట్టి స్ట్రాటజిక్ గా జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు అక్కడ. అది మెయిన్ గా అతనికి రేపు అని మిగతా పార్టీల్లో కూడా పార్టీల్లో మార్పులు చేర్పులు కూర్పులు ఉంటాయి. ఇది చేయడం వచ్చేసి అతను దానివల్లనే ఇప్పుడు వచ్చేసి అవస్థలు పడుతున్నాడు. రీసర్వే చేస్తున్నాను మళ్ళీ మీకు ఛాన్స్ పొందని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ నువ్వు చెప్పినా వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు, రేపు రాజ్యసభ ఎన్నికలు ఓట్లు అగ్నిస్ట్ చేస్తారని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు దూరం వదిలిపెట్టినాడు. అంటే స్ట్రాటజీ తెలియకపోయి చేసింది పొరపాటు చేశాడు అక్కడ.
అంటే ఇప్పుడు ఇన్ఛార్జీలు పెట్టడం వల్ల స్థానిక ఎమ్మెల్యేలకు కూడా ఇంట్రెస్ట్ పోయింది. మేము ఇన్నేళ్ళు తప్పలేదు చేసిన కదా మరి. అన్న ఫీలింగ్ ఆటోమేటిక్ గా వచ్చేసింది. చాలా నిరాశగా ఆ, ఉన్నారు. ఈ వాళ్ళందరికీ 2-3 నెలలు ప్రత్యామ్నాయ పార్టీ, ఇప్పుడు ఆ నిరాశతో ఉన్న వాళ్ళందరికీ ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్ కాబోతుంది. సో కాంగ్రెస్ ఆహ్వానించడానికి సిద్ధంగా ఉందా? ఆల్రెడీ ఆ స్ట్రాటజీ అనేది నడుస్తుందా? అక్కడ నిరాశగా ఉన్న వాళ్ళందరినీ కాంగ్రెస్ లాక్కోబోతోందా? ఏంటి సార్ ఫ్యూచర్ ఏంటి? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గము ఒక డెసిషన్ తీసుకున్నది. ఏమి కాంగ్రెస్ పార్టీ నుండి నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి ఎవరన్నా పోయింటే గన వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పట్ల బద్దులై ఉంటే గన వాళ్ళను స్వగృహ ప్రవేశం చేయమని ఆహ్వానిద్దాము. అదే విధంగా న్యూట్రల్ గా ఉండే వాళ్ళు కానీ, మిగతా పార్టీ ఉండే వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఉంటే వాళ్ళను కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాము, గౌరవిద్దామని చెప్పేసి ఒక డెసిషన్ ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే షర్మిల గారు రావడం కానీ, మిగతా కొందరు రావడం కానీ అది జరుగుతూ ఉంది. న్యాచురల్ గా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు కొంత మిగతాలో కొంత అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి మేము అలాంటి వాళ్ళం ఉన్నప్పటికీ ఇంకా అనేక నియోజకవర్గాల్లో కొంత స్టేచర్ ఉండే నాయకులు కొంత తక్కువగా ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంది. ఇట్లా అంటే అంత మాత్రం చేత వచ్చేసి ఆ పార్టీలో చేరేదానికి డెఫినెట్ గా కాంగ్రెస్ మిగతా పార్టీలు కూడా చేరుతా ఉన్నారు కొందరు. కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా రాజకీయ నాయకుడు జనరల్ గా ఒక రాజకీయ కుటుంబం నేపథ్యం వచ్చినప్పుడు వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలని చూస్తారు. అనామకంగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ పార్టీను, ఈ పార్టీను, ఏ పార్టీను ఇప్పుడు ప్రజలు కూడా ఏమైనా పార్టీల గురించి ఈవెన్ జాతీయ స్థాయిలోనే ఇప్పుడు పట్టించుకోవడం లేదు. పక్కన ఉండే కార్యకర్తలు, నాయకులు, అనుచరులే చేరున్నా మళ్ళీ చూద్దాంలేనా అనే యాంగిల్ వచ్చేసి ఇప్పుడు ఏదో ఒకప్పుడు పార్టీ మారడం అంటే చాలా అపవిత్రమైన కార్యక్రమంగా భావించే వాళ్ళు ఉన్నారు. అది కూడా ఇప్పుడు లేదు. అవినీతి కూడా ఇప్పుడు వచ్చేసి ఒకప్పుడు అవినీతి అనేది కొన్ని సందర్భాలు తప్ప ఎక్కువ సందర్భాల్లో అవినీతి వచ్చేసి సంపాదించే డబ్బు ఉంటే కదా ఎలక్షన్ ఖర్చు పెట్టేది అనే యాంగిల్లో ప్రజలు కూడా వచ్చేసి డబ్బు ఇవ్వకుంటే గన ఓటు కూడా రామనే స్థాయిలోకి వచ్చారు. కాబట్టి ఇప్పుడు అవినీతి అనేది పెద్ద ఇష్యూ కాదు. పార్టీ మారడం అనేది ప్రజలు పెద్ద సీరియస్ గా తీసుకోవడం లేదు. కాకపోతే అంటే అప్పుడప్పుడు మళ్ళా అంత మాత్రం చేత మొత్తం అని కాదు కానీ ఆ పార్టీ మారేటప్పుడు ఆ కారణం అనేది కొంత రీజనబుల్ గా ఉంటే ప్రజలు దాని గురించి పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు ఇప్పుడు. ఒకప్పుడు ఎన్టీ రామారావు పీరియడ్ లో 1984లో ద్రోహం అప్పుడు 84లో ఎమ్మెల్యే పార్టీ మారితే ఇంటికి కూడా రానిలేదు. వాళ్ళని ఇంటికి కూడా ఒక నెల రోజుల పాటు ఇంటికి రాలేకపోయారు, ఊర్లోకి రాలేకపోయారు. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. సార్ ఇక్కడ మీ వ్యక్తిగతంగా వస్తే ఇప్పుడు మీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, మీ ప్రాంతం ఏదైతే ఉందో షర్మిల గారి ప్రాంతం కూడా అదే. షర్మిల గారి నియోజకవర్గాలు కూడా అదే. సార్ అదేమన్నా మానసికంగా మిమ్మల్ని అంటే వ్యక్తిగతంగా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతుందా? పార్టీలో పోటీ అంటే ఓకే. జాన్వి అమ్మా ఇప్పుడు అమ్మా హలో సార్ చెప్పండి. వినపడుతుంది చెప్పండి. సార్ వినపడుతుంది చెప్పండి. చెప్పండి మళ్ళీ ఒకసారి ప్రశ్న ఏమో ఇప్పుడు అయిపోయింది మనం. లేదు సార్, లేదు అయిపోలేదు. చెప్పమ్మా. సార్ మనం ఇప్పుడు మీ వ్యక్తిగతంగా చూస్తే మీరైతే ఏ నియోజకవర్గం అయితే మీ ప్రాంతమో, మీరైతే ఏ నియోజకవర్గంలో అయితే పోటీలో ఉండాలనుకుంటున్నారో ఆ నియోజకవర్గం నుండే ఇప్పుడు షర్మిల గారు కూడా రాబోతున్నారు. ఇది మిమ్మల్ని వ్యక్తిగతంగా కొంత ఇబ్బంది. ఆల్రెడీ పార్టీలో మీకు పోటీ, సీనియర్ నాయకులుగా మీకు పోటీ అనుకుంటే, ఇప్పుడు నియోజకవర్గంలో కూడా పోటీగా తయారయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది వ్యక్తిగతంగా మిమ్మల్ని ఏమైనా ఇబ్బందికి గురి చేస్తుందా? లేదమ్మా ఇప్పుడు నేను ఆల్రెడీ వచ్చేసి నేను చెప్పాను కదా పిసిసి అధ్యక్ష పదవి వచ్చి నేను వద్దని చెప్పాను. ఆర్థిక పరిస్థితి అని నేను కంటెస్ట్ చేయాలనుకుంటే నా దగ్గర ఆర్థిక పరిస్థితి ఉంటే పులివెందుల ఎమ్మెల్యే అసెంబ్లీ కానీ కడప ఎంపీకి కానీ నేను వచ్చేసి బలమైన క్యాండిడేట్ అవుతాయి ఎవరు నిలబడినా కానీ. కానీ నేను వచ్చేసి పులివెందుల అవునన్నా కాదన్నా పులివెందుల ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలంటే ఒక 50 కోట్లన్నా కావాలా, కడప ఎంపీ కంటెస్ట్ చేయాలంటే ఒక 100-150 కోట్లన్నా కావాలా. అది పార్టీ ఇచ్చే పరిస్థితి లేదు, నేను ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేదు. నేను వచ్చేసి ఓటమిని అంగీకరించే స్వభావం కాదు. నిలబడితే గెలిచి తీరాల్సిందే. అల్లెలో పందెం కూడా వచ్చేసి సావనన్నా సావాలా, గెలిచాలన్నా గెలిచాలా, అది నా నేచరు. కాబట్టి నేను నా యొక్క ఆర్థిక స్తోమత నాకు తెలుసు కాబట్టి నేను పులివెందుల కంటెస్ట్ చేయదలుచుకోలేదు,
కడప ఎంపీ కంటెస్ట్ చేసి తెలుసుకోలేదు. కాబట్టి నాకు క్యాండిడేట్ పరంగా షర్మిలమ్మ గాని, ఇంకోరు గాని నాకెవరు ప్రత్యర్థులు కాదు. రెండవది ఓకే. వచ్చేసి పిసిసి అధ్యక్ష పదవి కూడా నేనే గతంలో 2 సార్లు వద్దని చెప్పినా కాబట్టి అది కాదు. కాబట్టి నేను వచ్చేసి ఒక కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు నాకు పావలా గౌరవం ఇస్తే నేను రూపాయి గౌరవం ఇస్తా. అది నా నేచర్ వచ్చేసి. వాళ్ళు ఓకే. కాంగ్రెస్ పార్టీ గాని, షర్మిలమ్మ గాని నా యొక్క సేవలు ఆవిడ పిసిసి అధ్యక్ష బాధ్యతల్లో సఫలీకృతమయ్యేదానికి, ఫలప్రదము, జయప్రదము, శుభప్రదమయ్యేదానికి నా హ్మ్. నుండి ఆవిడ పావలా నన్ను రెస్పెక్ట్ చేసేసి నేను రూపాయ నా శక్తి మేరకు వచ్చేసి ఆవిడ కృషి చేసి తనకంటే ఎక్కువ కృషి చేసి నేను ఆవిడకు ఉపయోగపడతా, పార్టీకి ఉపయోగపడతా. అంతే తప్ప నేను ఆత్మాభిమానాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సత్యహరిశ్చంద్రుడు కదా ఆయనకు సామ్రాజ్యానికంటే ఆ సత్యవాక్ పరిపాలన దానికోసమే సత్య అనుకుంటున్నాం. కాబట్టి నాకు పదవుల కంటే, డబ్బుల కంటే నాకు భారత ప్రధానమంత్రి అయినా ఒకటే, ఒక సామాన్య కార్యకర్త ఒకటే. నాకు పావలా రెస్పెక్ట్ ఇస్తే రూపాయి రెస్పెక్ట్ ఇస్తా. నా ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని ఎవ్వరు దాన్ని తగ్గించినా నేను దాన్ని అంగీకరించే క్వశ్చన్ ఉండదు. అది ఎవరైనా సరే షర్మిలమ్మ కావచ్చు, ఇంకోరు కావచ్చు. కాబట్టి చంద్రబాబు నాయుడు నేను చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. ఆయన జనరల్ సెక్రటరీ, నేను సెక్రటరీ టీడీపీ ఇప్పుడు 2 ఇయర్స్. కానీ ఒక సందర్భంలో వచ్చేసి నా మీద అవిశ్వాస తీర్మానము జడ్పీసీలో పెట్టడం జరిగింది. అప్పటి నుండి వచ్చేసి అనేక సందర్భాల్లో నన్ను వచ్చేసి చంద్రబాబు నాయుడు ప్రతి ఎన్నికల సందర్భంలో పిలుస్తాడు. కానీ నా వచ్చేసి ఆ రోజు అవిశ్వాస తీర్మానం అనే ఒకటి నన్ను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది వచ్చేసి. రైట్. ఎంత క్లోజ్ గా ఉన్నా గానీ కాబట్టి నా నేచర్ అది. నా నేచర్ వచ్చేసి నాకు నా వలన పదవికి గౌరవం రావాలా. పదవి వలన నాకు గౌరవం కాదు. నా వలన పదవికి గౌరవం రావాలా అనే నేచర్‌తో నేను పోతా కాబట్టి ఎవరైనా సరే నన్ను వాళ్ళకు ఉపయోగించుకుంటే వాళ్ళకి ఉపయోగపడతా. వాళ్ళు ఉపయోగించుకోకుంటే నా నా యొక్క యాంగిల్‌లో నేను పోతా ఉంటా వచ్చేసి. నా వేదిక నాకుంటుంది. నా అభిప్రాయాలు చెప్పే వేదిక నాకుంటుంది. అది పార్టీ పరంగా గాని, పార్టీ లేకుండా గాని నాకు వేదిక ఉంటుంది. నేను ఆ కోణంలో పోతా ఉంటాను వచ్చేసి. నాకు ఏదైనా పదవుల గురించి ఆలోచిస్తే కదా! నేను ఎంపీనో, ఎమ్మెల్యే కావాలా? లేకుంటే ఇంకోటి కావాలా అనుకుంటే, నేను ఆ విధంగా కావాలంటే పిసిసి అధ్యక్ష పదవి తీసుకుండేవాడిని. నేను కూడా అవినీతి మార్గాలు పట్టిండేవాడిని, ఎదురు నడిపిండేవాడిని. నేను కూడా వచ్చేసి ఈరోజు ముఖ్యమంత్రి క్యాండిడేట్‌లో ఇప్పుడు కాదు చేసిన 3 నెలల కిందట నుండి చంద్రబాబు నాయుడా, జగన్మోహన్ రెడ్డా, పవన్ కళ్యాణ్, తులసిరెడ్డి అనే లైన్‌లోకి వచ్చిండేవాడిని. అవును. ఆ వాళ్ళని చూశాను కేటగిరీ. కాబట్టి ఒకసారి నాకు కూడా అవకాశం వచ్చిండేది. రైట్. కానీ నేను వచ్చేసి దానికోసం అవినీతి మార్గాన్ని పడదలుచుకోలేదు కాబట్టి నేను వద్దన్నాను. సార్ మిమ్మల్ని చాలా మంది ఆదర్శంగా తీసుకోవాలి సార్. ఈ రోజుల్లో చిన్న వార్డ్ మెంబర్ అయినా సరే, ఎలా సంపాదించుకుందామా, ఎలా దోచుకుందామా అని ఆలోచిస్తున్నటువంటి సమయంలో సీనియర్ నాయకులైంది కూడా మరి అవినీతికి దూరంగా ఉన్నారు. ఇది నిజంగా ఆదర్శవంతమైనటువంటి నిర్ణయం. బట్ అంటే రాజకీయాలకి దూరంగా ఉండడం కూడా కరెక్ట్ కాదేమో. మీరు పోటీ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. పోటీ చేయడం ద్వారా అంటే మీలాంటి వాళ్ళని ఇంకా తయారు చేయాలి అంటే మీరు రాజకీయాల్లో ఒక పదవిలో ఉంటేనే సాధ్యం అనేది ఇప్పుడున్నటువంటి అంశాలలో తెలుస్తోంది. సార్ మనం రీసెంట్‌గా కొన్ని అంశాలను జగన్మోహన్ రెడ్డి విషయంలో తీసుకుందాం. సంక్రాంతి సెలబ్రేషన్స్ జగన్మోహన్ రెడ్డి జరిపిన విధానం మీకు ఐడియా ఉండుంటది. అంటే ఒక వ్యక్తిగతంగా ఒక సెట్ వేసుకొని, ఆ సెట్‌లోనే సంక్రాంతి సంబరాలు భారతి, జగన్మోహన్ రెడ్డి తప్ప అక్కడ ప్రజలు కానీ, ఇతర నాయకులు కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. అలాగే మొన్న అయోధ్య రామ మందిరానికి కూడా తను వెళ్ళలేదు. మరి ఆహ్వానం వచ్చిందా లేదా అని. సో ఇలాంటి హిందూ సంబంధించినటువంటి వ్యవహారాలలో వాళ్ళ ప్రవర్తన కొంచెం హిందువులని ఇబ్బంది పెడుతున్నటువంటి అంశంగా ఉంది. అంటే ఒక రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రిగా రైట్స్ ఉన్నాయి. ఓకే. వాళ్ళలా చేసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం అని అంటామా? దీన్ని ఎలా తీసుకోవచ్చు? పరిపాలకుడు ఎప్పుడు కూడా అందరి వాడుగా ఉండాలి. మనం ఏదో ఒక కులంలో పుడతాము, ఏదో ఒక మతంలో పుడతాము. అది మన చేతిలో లేదు. కానీ వన్స్ మనం వచ్చేసి మనకు తెలియకుండా కులంలో పుట్టాము, మతంలో పుట్టాము. కానీ మనం మానవులం కదా! కాబట్టి ఆ యొక్క మానవుడుగా ఈ యొక్క సమాజంలో మనం నివసిస్తున్నాం. ఏ నాయకుడైనా, ఏ పార్టీ అయినా అందరి వాడుగా ఉండాలా, అందరి పార్టీగా ఉండాలా. అది జగన్మోహన్ రెడ్డి గాని, ఇంగోరు గాని. ఇది ఆహ్, ఆయన పదే వచ్చేసి ఒక కులాన్ని కించపరచడము, ఒక కులాన్ని అదే విధంగా పదే అనడము. కాబట్టి అది నాయకుడు చేయాల్సిన పని కాదు వచ్చేసి. తర్వాత సంస్కృతి సాంప్రదాయాలకు మనము తప్పకుండా వచ్చేసి విలువ ఇవ్వాలి. మనం వచ్చేసి ఇది ఒక వారసత్వ సంపద. సంస్కృతి సాంప్రదాయాలు అనేది వారసత్వ సంపద. ఏ విధంగా మన పెద్దలు వచ్చేసి బంగారో, ఇల్లో, ఆస్తులో మన పిల్లలకి వచ్చేసి వారసత్వ ఆస్తిగా సంపదగా ఇస్తారో
అలాంటిది సంస్కృతి సాంప్రదాయం అనేటువంటి వారసత్వపు ఆస్తి, దాని విలువ కట్టలేనటువంటి ఆస్తి. దాన్ని ఆ విధంగా భావి తరాల వారికి ఒక మర్యాదపూర్వకమైనటువంటి పవిత్రమైన రూపంలో సంస్కృతి సాంప్రదాయాలను అందించాల. అది కానీ ఇక్కడ వచ్చేసి ఆ విధమైనటువంటి భావన జగన్మోహన్ రెడ్డి విషయంలో అది ఏదో మొక్కుబడిగా, రెండవది వచ్చేసి ఏదో హంగు ఆర్భాటంగా, హంగు ఆర్భాటము మొక్కుబడి కనిపిస్తుంది తప్ప పవిత్రత, ఆధ్యాత్మికత, సంస్కృతి సాంప్రదాయాలు అవి ప్రతిబింబించడం లేదు. రైట్. ఆ అంశాలు అయితే ప్రజలు నిజంగా గమనిస్తున్నారు. ఆ విషయంలో చాలా నిరాశ అయితే కనిపిస్తుంది ప్రజల్లో. అంటే సెలబ్రేషన్స్ కూడా టెంపుల్ కి రావడం కాదు, సెలబ్రేషన్స్ కూడా ఏదో మొక్కుబడిగా ఒక ఒక ఫంక్షన్ లాగా చేసేసారు అనేది ఉంది. ఇప్పుడు ఈ రోజు అయోధ్య రామ మందిర విషయంలో కూడా బీజేపీ పట్ల అలాంటి విమర్శలే వస్తున్నాయి. అదొక ఫంక్షన్, సెలబ్రిటీస్ ని పిలుచుకొని చేసుకున్న ఫంక్షన్ అనే విధంగా చూస్తున్నటువంటి అంశం. ఇంకా మనకి ఏపీ రాజకీయాలకు సంబంధించి కాంగ్రెస్ యొక్క మరి ప్రస్తావన ఎలా ఉంటుంది, ఇలాంటి మార్పులు తీసుకొస్తుంది అనేది రాబోయే రోజుల్లో చూడాలి సార్. మీరు కూడా ఒక మంచి పొజిషన్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సమయాన్ని మాతో కేటాయించి చాలా విషయం మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అమ్మా.